తత్కృత్వా దుష్కరం కర్మ భ్రాతరౌ రామలక్ష్మణౌ ఆయాహ్నే శరభంగచ్చ రమ్యమాశ్రమమీయత. సోదరులైన రామలక్ష్మణుడు ఎవ్వరూ చెయ్యాల ఆ పని చేసి సాయంకాలం శరభంగ సుందరమైన ఆశ్రమానికి వెళ్ళి శరభంగే దివం ప్రాప్తే రామ సత్యపరాక్రమ అభివాద్య మునీన్ సర్వం జనస్థానముపాగమత్. శరభంగుడు స్వర్గానికి వెళ్ళాక సత్యమైన పరాక్రమం గల రాములందరికీ నమస్కరించి జనస్థానం పశ్చాత్ శూర్పణఖా రామపహర్షముపాగత. తతో రామేణ సందిష్టో లక్ష్మణ సహపోత్థిత ప్రగృహ్య ఖడ్గం చిచ్ఛేదా కర్ణన్నాసే మహాబల. తర్వాత శూర్పణఖ అనే రాక్షసి రాముడి దగ్గరికి రావడం, అప్పుడు రాముడు ఆజ్ఞాపించగా లక్ష్మణుడు ఖడ్గం గ్రహించి ఆమె ముక్కు చెవులు కోసేయటం. ఇచ్చావా చతుర్థ ఒక పైసా ఉండు. చతుర్థ సహస్రాన్ని జనస్థాన నివాసినం హతాని వసతా తత్ర రాఘవేన మహాత్మ. అక్కడ నివసిస్తున్న మహాత్ముడైనటువంటి రాముడు జనస్థానంలో నివసిస్తున్న 14,000 మంది రాక్షసులుంటారు. ఏకేన సహ సంగమ్య రామేణ రణం మూర్ధని అహ్నశ్చతుర్థ భాగే నిశేష రాక్షసా కృతా. కలిసి యుద్ధానికి వచ్చిన రాక్షసులు ఒక్క రాముడు సాయంకాలంలో 1:30 ముహూర్త కాలంలో చంపేశాడు 14,000. మహాబల మహావీర్య తపసో విగ్రహకారిణ లేఖతా రాఘవేనాజౌ దండకారణ్యవాసిన. రాముడు యుద్ధంలో గొప్ప బలపరాక్రమాలు కల తపస్సుకు విగ్రహం చేసి దండకారణ్యవాసులైన రాక్షసుని చంపారు. రాక్షసాచ వినిష్పిష్టా ఖరచ్చ వేగతోరణి దూషణం జాగ్రత్తో హత్వా తిసిరాస్తదనంతరం. యుద్ధంలో రాముడు ఆ రాక్షసులనందరినీ చంపేశాడు. కరుణ్ణి కూడా చంపాడు. ముందుగా దూషణ్ణి తర్వాత త్రిశిరస్సుని కూడా. తతస్తే నాద్దితా బాణ రావణం సముపాగత. రావణానుచరో ఘోర మారీచో నామ రాక్షస లోభాయామాస వైదేహి భూత్వారత్నమయో మృగ. అప్పుడు రాక్షసులు చచ్చిపోవడం చేసి దుఃఖితురాలైన మూర్ఖురాలైన శూర్పణఖ రాముడి దగ్గరకు వెళ్ళి చెప్పి, రావణుడి అనుచరుడైన మారీచుడనే భయంకర రాక్షసు రత్న వికారమైన మృగంగా సీతను లోభమే. సా రామబ్రవీ దృష్ట్వా వైదేహీ గృహ్యతామి అయం మనోహర కాంత ఆశ్రమో నో భవిష్యతి. అప్పుడు ఆ సీత రాముడితో, ఈ మృగాన్ని పట్టుకో, అది ఉంటే మన ఆశ్రమానికి అందంగా మనోహరంగా ఉంటుంది. తతో రామో ధనుష్పాణి మృగం తమన్ ధావతి సతన్ జఘాన ధావంతం సరిణీనావత పర్వ. అప్పుడు రాముడు ధనుస్సు హస్తంలో ధరి మృగం వెంట పరిగి పారిపోతున్న దాన్ని వంగిర కడుపులు గల బాణంతో చంపే. అత సౌమ్య దశగ్రీవో మృగం యాతేతు రాఘవే లక్ష్మణే చాపి నిష్క్రాంతి ప్రవేశాశ్రమం తదా. సౌమ్యుడా అప్పుడు రాముడు మృగాన్ని వెంబడించి వెళ్ళగా లక్ష్మణుడు కూడా బయటికి వెళ్ళగా రావణుడు ఆశ్రమంలో ప్రవేశించాడు. నక్కే సార్.